రామలింగేశ్వర్ గౌడ్, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమ కేంద్రం నారాయణపేట జిల్లా. నేను ఈరోజు మీకు తేజాస్ అనే మాకు 10వ తారీఖు మన నారాయణపేట జిల్లా ఎస్ఆర్ గార్డెన్స్లో వేదికగా ఉదయం 10:30 స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో డిపిఐఐటి డిస్ట్రిక్ట్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ వారు మరియు స్టాండప్ ఇండియా మరియు జిల్లా పరిశ్రమ కేంద్రం, నాబార్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దీనికి కలెక్టర్ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరు కావడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, అడిషనల్ లోకల్ బాడీస్ గారు మరియు ఇతర జిల్లా అధికారులు, నాబార్డ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, డిఆర్డిఓ, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, అలా రకాల మరియు వెటనరీ డిఎంహెచ్ఓ, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది. దీని వేదికగా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను ఆకర్షించడం. యువత ఈరోజు గవర్నమెంట్ జాబ్ మీద కాకుండా ఒక ప్రైవేట్ ఉద్యోగాలకు ఆధారపడకుండా వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. మేము ఉద్యోగం సొంతంగా మేము నిలబడాలి, ఉద్యోగాలు కాకుండా మాకు ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు కావాల్సిన గవర్నమెంట్ ఎలాంటి పథకాలు కానీ, బ్యాంక్ ఎలాంటి రుణాలు ఇస్తున్నాయని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. బట్ వాళ్ళకు ఎవరిని సంప్రదించాలి అని మాకు తెలియదు. సో అప్పుడు దానికోసమే వాళ్ళు ఈ యొక్క వేదికను ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ వేదికలో రకరకాల శాఖలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు. దీనికి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు వ్యాపారంలో చేసుకుంటూ వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు ఇంకా ఎదగాల, అప్గ్రేడ్ కావడానికి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక మంచి వేదిక. తేజస్ అనేది ట్రాన్స్ఫార్మింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ అక్రాస్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మీరు ఒక ఐడియాతో మా దగ్గర రండి, దానికి మేము వాల్యుయేషన్ చేస్తాము. మీకు మీ ఐడియాకు కావాల్సిన సపోర్ట్ కూడా, ఎలాంటి బ్యాంకు రుణాలు వస్తాయి, గవర్నమెంట్ ఎలాంటి పథకాలు ఇస్తున్నది, ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నది, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అటు ప్రధానమంత్రి గారు, ఇటు మన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. మనది చాలా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎదగాలి. సర్వీస్ సెక్టర్లో కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు వస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. సో అక్కడ ప్రధానమంత్రి గారు కూడా మనము ఎంతో పెట్టుబడి పెట్టి సైంటిస్టులు కూడా ఇక్కడికి రావాలని, మీరు ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రీసెంట్గా ఎంఎస్ఎంఈ పాలసీ 2024 కింద కూడా రైస్ మిల్లకు కానీ, మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ అందరికీ కూడా సబ్సిడీ ఇన్సెంటివ్స్ కూడా రైతులు పెంచడం జరిగింది. సో మీరు సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, మళ్ళీ బ్యాంక్ నుంచి రుణాలు కూడా తీసుకొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉత్పత్తి చేసి మన నారాయణపేట జిల్లాని మరియు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి పథకాల్లో మన యువత ముందుకు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే మన భారతదేశానికి ఉన్నంత యువత ఏ దేశానికి లేదు. నారాయణపేట జిల్లా అంటేనే వలసల జిల్లా, మహబూబ్నగర్ జిల్లా అంటేనే, పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా అనుకుంటాం. కానీ ఈరోజు మనకు గత ప్రభుత్వాలు 33 జిల్లాలు చేయడం వల్ల ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు రావడం జరిగింది. అందరికీ స్కీమ్లు అందాలి, అందరికీ పరిపాలన అనేది స్వల్పంగా జరగడానికి కోసం పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే తేజస్ అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ 10వ తారీఖు రోజు ఎస్ఆర్ గార్డెన్స్లో మనము వేదికగా నారాయణపేట జిల్లాలో మనము పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ యువత, ఆల్రెడీ పరిశ్రమలు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, మహిళలు కూడా మన ముఖ్యమంత్రి గారు మొన్ననే రీసెంట్గా మహిళలు కూడా లక్షాధికారి కోటీశ్వరులు కావాలని ఆయన కూడా మొన్న బస్సులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు సర్వీస్ రంగంలో కాకుండా ఉత్పత్తి రంగం కూడా రావాలని మేము కోరుకుంటూ ఈ యొక్క వేదికని అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు మరి ఆల్రెడీ పాస్ అయిన విద్యార్థులు కానీ, పాస్ అయ్యి ఆల్రెడీ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న యువత కానీ, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వ్యాపారం చేసి ఇంకా వాళ్ళ వ్యాపారంలో ఇంకా ఎదగాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి వేదికగా మీరు భావించి దీనికి మీరు హాజరై మీకు కావాల్సిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.